గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ను ఒక్కొక్కరిగా ఐడెంటిఫై చేసి పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక యూట్యూబర్ నాని అరెస్ట్ అవగా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మరో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్పై కేసు ఫైల్ అయింది. తాజాగా నూతన్గల్ పోలీసులు తన సోషల్ మీడియా అకౌంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తించారు. గతంలో కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని, మిలియన్లు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారని, డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊసలు లెక్కపెట్టక తప్పదు అని సజ్జనార్ హెచ్చరించినా కొంతమంది వినలేదు. ఇక దాంతో ఆయనే రంగంలోకి దిగారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్న యూట్యూబర్స్ను ఒక్కొక్కరిగా వెతికి మరీ అరెస్ట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే భయ్యా సన్నీ యాదవ్పై 1112 318446 RYW 612 BNS 34 TSGA 66C66 DITA 2002 2008 ఇలా పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఇకపోతే సజ్జనార్ రంగంలోకి దిగటంతో ఒక్కొక్కడిపై కేసు నమోదవటమే కాకుండా వారందరినీ అరెస్ట్ కూడా చేస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పుడు ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో అరెస్ట్ అయిన వారి గురించి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ స్పందిస్తూ చేస్తున్న కామెంట్లు వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆ యూట్యూబర్స్ గురించి, వారి నిజస్వరూపాల గురించి బయటపెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న యూట్యూబర్ నాని గురించి పలు కామెంట్లు చేసిన అన్వేష్ ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి చెబుతూనే అతడి ఆస్తుల వివరాలు కూడా బయటపెట్టారు. ముఖ్యంగా ఈ యూట్యూబర్ ఆస్తుల వివరాలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. మరి సన్నీ యాదవ్ ప్రాపర్టీ గురించి అన్వేష్ ఏం చెప్పాడు అనే విషయాలు ఇప్పుడు యూట్యూబ్లో వైరల్గా మారాయి. ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు సంపాదించుకున్న యూట్యూబర్ అన్వేష్ వివిధ ప్రదేశాలకు వెడుతూ అక్కడి విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే సన్నీ యాదవ్ రహస్యాలు బయటపెట్టారు. అన్వేష్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భాగంగా భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు వెతుకుతూ ఉండగా అతడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ అబ్బాయి 30 కోట్ల రూపాయలను బెట్టింగ్ యాప్స్ ద్వారా అక్రమంగా ఎలా సంపాదించాడో తెలుసుకుంటే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంత పెద్ద స్కామ్ ఎలా చేయగలిగారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. ముఖ్యంగా ఆడినోడి కంటే ఆడిపించినోడికే ఎక్కువ డబ్బులు అన్నట్టు ఇతడి ద్వారా బెట్టింగ్ యాప్ కంపెనీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయించి ఇతడికి భారీగా ముట్టజెప్పారు. ముఖ్యంగా ఇతడికి 8 కోట్ల విలువైన 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఈ విషయాన్ని ఆయనే తన యూట్యూబ్ ద్వారా తెలియచేశారు. ఒక్కొక్క అంతస్తులో 20 ఫ్లోర్లుంటాయి. ఆ నూతన్కల్ ప్రదేశంలోని ఈయనను మించిన ఇల్లు లేదు. అంతేకాదు ఆ ఇంట్లో లిఫ్ట్ కూడా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా యూట్యూబ్లో పనిచేస్తున్నారు, కానీ యూట్యూబ్ నుంచి అతనికి పెద్దగా ఆదాయం లేదు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారానే భారీగా సంపాదించాడు. ఈయన దగ్గర జాగ్వార్ స్పోర్ట్స్ కార్ కూడా ఉంది. అత్యంత ఖరీదైన 3 స్పోర్ట్స్ బైకులతో పాటు 2 మామూలు బైకులు కూడా ఉన్నాయి. ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు. ఇక 3 బినామీ షాపులు కూడా ఉన్నాయి. ఎందుకంటే తన దగ్గర ఉన్న డబ్బుకి జీఎస్టీ ఎగరగొట్టడానికి షాపులు కూడా ఎప్పుడూ ఓపెన్ చేసి ఉండవు. కానీ అవి బినామీ కంపెనీలు. ఇతనికి ఎంఎన్సీ కంపెనీ కూడా ఉంది. ఇంత అక్రమ ఆస్తి సంపాదన ఆయనకు బెట్టింగ్ యాప్ల ద్వారానే వస్తోంది అంటూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తెలిపాడు.